భర్త భార్యని అనుమానించడానికి ఏమేం కారణాలు ఉంటాయని మిత్రులు అడుగుతున్నారు. ఈ అనుమానాలు అనేవి ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైనవి. ఇదివరకు ఏంటంటే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కనుక అమ్మాయికి ఒక గోల్ ఉండేది, అబ్బాయి ఎవరు అనేది తెలిసేది, అతనికి ఇష్టాలు కనుక్కొని ఆమె దానికి ప్రయత్నం చేసేది, అమ్మాయి ఎవరు అనేది అబ్బాయికి తెలిసేది, అమ్మాయి ఇష్టాలను పట్టుకొని తను మోల్డ్ అయ్యేవాడు. ఇప్పుడు 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకో ఎవరు మోల్డ్ కారు, స్టిఫ్ అయిపోతారు. ఇదివరకు ఏమిటంటే ఓన్లీ మేల్స్ సంపాదించేవాళ్ళు, ఫిమేల్స్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిమేల్స్ కూడా సంపాదించేసరికి వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత స్వతంత్రంగా ఆలోచించే పద్ధతి. అంతకుముందు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి మా ఆయన ఏమనుకుంటాడో, మా అత్తగారు ఏమనుకుంటారో అనే భయం. ఇప్పుడు ఆ భయం పోయింది. ఇద్దరికి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా కలుపుకోపోవడానికి ఉండదు. సో వీడికి 35 ఇయర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మనసులో లేదా ఫ్రెండ్ ఎవడో వించేవాళ్ళు ఏదో ఊతాడు, ఇన్నేళ్ల నుంచి ఆమె వర్జిన్గా ఉందా, ఎవరితోటన్నా తిరిగి ఉంటుంది అని. ఇక వీడి మనస్సు చెడిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని మనం ఒక చీమను కూడా భూతద్దంలో చూస్తే మనకు అది ఏనుగులాగా కనబడుతుంది. ఇట్లా భూతద్దంలో చూసామనుకోండి చాలా పెద్దగా కనబడుతుంది. ఈ అమ్మాయి మాట్లాడే పద్ధతితో క్లాస్మేట్సో లేకుంటే కలీగ్సో ఉద్యోగం చేసే చోటనో వాడు పొరపాటున ఏదన్నా చిన్న మెసేజ్ పెట్టినా వాడు ఎందుకు మెసేజ్ పెట్టాడు, నువ్వు వాడికి ఎందుకు రెస్పాండ్ అయ్యావు, ఇట్లాంటివన్నీ మొదలవుతాయి. కాకపోతే అబ్బాయిలు కూడా ఇంట్లో మొనోటని ఎప్పుడు ఒకటే అమ్మాయి, ఒకటే నైటీ, ఒకటే పద్ధతి కనుక అతను కూడా బోరు కొట్టేసి యూజువల్గా ఈ మధ్యకాలంలో ఏమిటంటే ఉద్యోగాలు చేసినప్పుడు గంటలు కలీగ్స్ పక్కన కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుతుంటారు, ఒకళ్ళకొళ్ళు హెల్ప్ చేసుకుంటుంటారు, కొంత అండర్స్టాండింగ్ ఎమోషనల్గా కూడా వాళ్ళు దగ్గర అవుతుంటారు. అబ్బాయికి అనిపిస్తుంది ఓసారి ఫ్లర్ట్ చేద్దాంలే అని, అమ్మాయి కూడా ఓసారి అనిపించదు. ఇలా దీనికి తోడు సొసైటీలో కూడా ఓయో రూమ్స్ అని కొత్త ఒక పద్ధతిలో రూమ్స్ వచ్చాయి. అంతకుముందు లాడ్జ్లో ఏమిటంటే వాడు డే మొత్తానికి ఇచ్చేవాడు. ఈ ఓయో రూమ్స్లో వచ్చేసరికి వాడు మీకు పెళ్ళయిందా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏది అని అడగడు. కొన్ని గంటల కోసం కూడా ఓయో రూమ్స్ ఇస్తారు, 1-2 గంటల కోసం కూడా రూమ్ ఇస్తారు. సో ఇది ఓయో రూమ్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువైపోయినాయి. ఎనీహౌ ఏ అమ్మాయిని కానీ ఏ అబ్బాయిని కానీ మనం ఫిజికల్గా కంట్రోల్ చేయలేము. బ్రిటిష్ వాళ్ళల్లో ఒక కల్చర్ ఉండేది, అమ్మాయి కనుక వేరే వాడితో పోతుందేమో అని వాళ్ళకు ఒక మెటల్తో తయారు చేసినటువంటి అమ్మాయికి ఒక బెల్ట్ లాక్ తయారు చేసి పెట్టేవాళ్ళు. అమ్మాయికి యూరిన్ పాస్ చేయడానికి మాత్రం వీలుండేది, లేదా టాయిలెట్ పోవడానికి వీలుండేది, కానీ సంసారం చేయడానికి వీలు రాకుండా ఈ ఐరన్ బెల్ట్ అడ్డుకునేది. దీని మీద ఒక చిన్న జోక్ ఉంది, చెప్తాను. ఒకసారి ఇద్దరు మిత్రులు యుద్ధానికి వెళ్తూ ఓ మిత్రుడు తన యుద్ధానికి రానటువంటి మిత్రుడికి చెప్పేసి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను యుద్ధం నుంచి రిటర్న్ కాకపోతే ఈ కీ ఇచ్చాను, కీతో మావిడకున్న ఐరన్ బెల్ట్ ఓపెన్ చేసి నువ్వు ఆమెతో సంసారం చెయ్యు, ఒకవేళ నేను వచ్చానంటే నేనే చూసుకుంటాను అని ఒక కీ ఇస్తాడు. ఈ యుద్ధానికి వెళ్ళే వ్యక్తి కొన్ని కిలోమీటర్లు పోయినాడో లేదో వెనుక నుంచి వాడి ఫ్రెండు గుర్రం మీద పరిగెత్తుకొని వచ్చాట. అంటే ఏమిటి ప్రాబ్లం, ఎందుకు వచ్చావు, నువ్వు నాకు రాంగ్ కీ ఇచ్చావు, ఈ కీతో ఆ లాక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పాడు. అలా ఉంటుంది. మనం ఫిజికల్గా ఎవరిని ప్రివెంట్ చేయలేము, సైకలాజికల్గా వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఇష్టాలతో నడుస్తుంటాయి. ఫిజికల్గా మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ కంట్రోల్ చేయాలనుకునే పిచ్చి ఆలోచనలు మానేయాలి, నమ్మకంతోనే ఉండాలి. ఒకసారి కనుక మీకు అనుమానాలు మొదలైతే ప్రతి చిన్న విషయం కూడా మీకు అట్లాగే అనిపిస్తుంది. ముత్యాల ముగ్గు అని ఒక తెలుగు సినిమా వచ్చింది, దాదాపు 30-40 ఏళ్ళ కింద మాట. బాపు గారి డైరెక్షన్లో సినిమా తీశారు. అందులో విలేను రావు గోపాలరావు గారు. ఆయన హీరోకు హీరోయిన్కు మధ్యలో ఒక స్పర్ధ క్రియేట్ చేయాలనుకుంటాడు. అందుకని ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్లి చూపులకు వచ్చిన ఎవరినో కనుక్కొని వాడి ద్వారా ఒక ల్యాండ్ లైన్కు ఫోన్ చేయించి ఆమె బెడ్రూమ్ నుంచి వాడు ప్యాంటు షర్టు చేతిలో పట్టుకొని పరిగెత్తే కార్యక్రమం ఆ హీరో కళ్ళల్లో పడేటట్టు ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడు కూడా అమ్మాయిల్ని అబ్బాయి నమ్మాలి, అమ్మాయిల్ని అబ్బాయి నమ్ముకోవాలి. అంతేగాని అపోహ అనేది ఒకసారి మనసులో వస్తే అది పిచ్చిగా పెరుగుతుంది. ప్రతి చిన్న విషయం కూడా నీకు అది అనుమానం పెనుభూతం అంటారు. దీనివల్ల క్రైమ్స్ పెరగడము, మర్డర్స్ జరగడం కూడా జరుగుతుంటాయి. కనుక దాన్ని మొదట్లోనే మీరు కట్ ఆఫ్ చేసుకోవడం మంచిది.